డీలు 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 డిల్లమ్మ నాగులో గల్లు మనాలేదే గజ్జల్ల నాగులో అయ్యో డీలు 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 డిల్లమ్మ నాగులో గల్లు మనాలేదే నువ్వు కొంగుంటేలా పట్టుకుంటే మరి నేను పట్టుకోవాలి ఇస్తాడా పట్టుగా డీలు డీలు నువ్వు రావద్దు కొడుక అంటే లడుక లడుక అదే అట్టా కొడుక నాకు కళ్ళుండే పడికే నా కాళ్ళ దగ్గర పెట్టుకున్నా అంతే కట్టే కళ్ళు నా కొడుకు కట్టే లేదు కళ్ళు అని చెప్తారు నీళ్ళంతా కనుకుంటేది లేదు కొడుకు ఇట్లా అదే బొబ్బ కొడతానే కొడుక కింది మీద కింది అయితే కింది పనులు మీద పనులు బొర్రె బొర్రెది ఒకటైతే ఒకటైతే రెండు కాలు పట్టయితే కొడుక సరే సరే ఏమంటున్నాం అమ్మా అమ్మా తల్లి తల్లి ఏ ఊరు ఉన్నదమ్మా నా తల్లి ఏ పల్లె ఉన్నదమ్మా నా తల్లి తల్లి ఈ గుడిలోని ఏనాడు మాత్రం ఎందుకు పూజలు చేస్తాను అన్నావు. మా ఊరు పేరు అడిగినావు, నా పల్లె పేరు అడిగినావు. నా ఊరు పేరు నలభూపతి నగరం. మరి నా భర్త పేరు నరభూపతి రాజు. నా పేరు ఏనాడు మాత్రం అమ్మా. మా గర్భాన కొడుకులు మా గర్భాన బిడ్డలు ఏనాడు లేక అవ మునగనగుండం లేదు, మొక్కని గుడి లేదు, తిరగని ఏనాడు జాతర లేదు. అందుకొరకే తల్లి రేణక ఎల్లవ్వ గుడిలోన పూజలేక పూజలైన వ్యర్థ వల్ల పూజలైన వ్యర్థ వల్ల అమ్మా ఊరికో పల్లెకో ఓది ఎంత ధనం ఉన్నదా
అని అడుగుతారా ఎన్ని పువ్వులు అని అడుగుతారా ఏనాడు ఎంత బంగులు కట్టినామని అడుగుతారా నీ గర్భాన కొడుకులు ఎంతమంది నీ గర్భాన బిడ్డలు ఎంతమంది అంటే ఏనాడు మాత్రం అన్ని నిందలు మొత్తం ఆడివారు కానీ ఒక కొట్టు నిందమో ఎవరు కొట్టు నిందమయ్యవోరే అవరాలు కొట్టు నిందమయ్యవోరు అవరాలా ఆదివ నారాయణుడా నారాయణ నా గర్భాన కొడుకు లేక నా గర్భాన బిడ్డ లేక మునగని గుండవు లేదు మొక్కని గుడి లేదు ఏనాడు తిరగని జాతర లేదు అవను మొక్కని ఏనాడు కూడా అంటూ లేదేవా నీ గుడిలోన పూజలు ఎత్తే ఆ పూజలు ఏనాడు మాత్రం వ్యర్థం ఎత్తి అమ్మా అవు అన్ని నిందలు మోస్తారు కానీ ఏనాడు ఒక గుడ్డు నింద మోయవరని నా గర్భాన కొడుకులు కావాలి నా గర్భాన బిడ్డలు కావాలన్నా అని తల్లి ఒక మాట తల్లి ఈ గుళ్ళే వెనకైతే వెళ్ళవలేదు మరి కనుక శివపురం ఏం చేస్తా తండ్రి దగ్గరికి పరమేశ్వర దగ్గరికి ఆ తల్లి ఏం తల్లి ఇలా చేతులు రేపచ్చే ఎల్లుండ చేతులు కానీ గుళ్ళే పూజారి ఆ తల్లి మాట్లాడినా మరి వెనకే వెళ్ళావా నువ్వు కనుక నేను నీ తండ్రి దగ్గరికి వస్తాను ఎవరు నచ్చి భక్తులు గుళ్ళే పూజ పడితే నేను ఏంటంటే ఆ బరువు ఆ బాధ్యత నా మీద పెట్టింది కాబట్టి నీ కొడుకులు బిడ్డలే కదా పూజ పట్టింది నువ్వు నమ్ముకుంటే నా చేత ఆ సంతానం నేనిస్తా తల్లి నమ్ముకో తల్లి నీ గర్భాన ఏనాడు కొడుకుల బిడ్డల సంతాన బలం ఇస్తానన్నవమ్మ అమ్మ కిరకీలా నవ్వింది అయ్యో కిరకీలా నవ్వింది ఏ బిడ్డవో నల్లగా నవ్వి అవ్వలేని బిడ్డ తల్లి నాగమని చేరి అమ్మా కొట్టు నిన్న దూరం కావాలి కన్న గడప దగ్గర కావాలి ఏనాడు కనాలి నిన్ను సారి సవరియాలి ఏనాడు పెంచి చేయాలి అయ్యో ఎలాగే మహారాజు రాజాగే మహారాజు అయ్యో ఎలాగే మహారాజు రాజాగే మహారాజు నా తల్లి చెయ్యల్లగా పేద చెప్పున బాలము బాలము వెయ్యాలి అమ్మా దోషిలు రాబోతున్న దోషిల బలమే అగో ఒడి రాబోతున్న ఒళ్ళున బలమే కింద వచ్చి ధరిని పాలైతే అమ్మా కొంగు రాబోతున్న కొంగులోన బలమే అయ్యో ఎలాగే మహారాజు రాజాగే పాలము వెయ్యాలేవా బంగారం వదిలి పెట్టినట్టు మాట మాట సమాధానం చెప్పుతాను బాబా సంతన బలం ఇచ్చే నేర్వెంద తీసుకునే నేర్వెంద చెప్పవమ్మా అమ్మా రెండు శ్రీపాద దగ్గర పెట్టి అస్తాలు ఆడేసి కాగిరి కళ్ళు మూసి పిట్టవరం అంగిలు పెడస్తా ఇంగిల సంతానం ఇచ్చిపోతే నేను నాగమని అరే అమ్మవారు నాగమని దేవి గారా అయ్యయ్యో దేవరాజు వనందారా అయ్యో అయ్యో దేవరాజు వనందారా అయ్యో కన్నా తల్లి నాగమణిరా అయ్యో కన్నా తల్లి నాగమణిరా అయ్యో కాళ్ళు కూడా దగ్గర పెట్టేనా అయ్యో చేతులు కూడా ఆడాడితేనా అయ్యో
ఏనాడు ఈ వల్ల దంగిలి తెలిసింది ఆ తల్లి నాగమణి దేవే అమ్మా రాజవనందారా వల్ల చేత పట్టేరా ఒకటి పదహారు రెండోరా అవునా పొలము చేత పట్టేరా పొలం వల్ల ఓడి కట్టేరా రాజు అనగారా పొలం వల్ల ఓడి కట్టేరా పొలం వల్ల ఓడి కట్టేరా కళ్ళు పూజ తల్లి కళ్ళు దొరకదు ఆ గుడిగా ప్రదక్షిణ మీరే శ్రీ రేణుకి వెళ్ళవద్దండి కట్టేవదో తీసుకొని తెల్లారి వాళ్ళు నిద్రపోరు అరే రే కలిసి కూడా బిడ్డన్నది ఏనాడు మాత్రం చెడ్డన చెప్ప దెబ్బ కొట్టి మటల వంట మాయమాయి గుడిలోన పుట్టింది దేవత రేణుకా ఎల్లవ్వా అయ్యో నరమానవురాలని ఎన్నెన్నో మాటలు అంటివి ఎల్లు వచ్చిందో ముసలి గట్ట కాదండి ఇప్పుడిప్పుడే మాయమైంది ఎల్లు వచ్చిందో అయ్యా అయ్యో సోకు సొరాకు ముఖం బీరాకు నీ ముఖం నా ముఖం ముద్ద వెడుకోల ముద్దుగానే ఉన్నది కానీ వచ్చిన ముద్దల్లా అని అనరా అని మాట్లాడి కొట్టరాని దెబ్బలు కొడితే ఇంటికాడ గట్టినేనా గుడికాడ గిట్టినేనా కుక్కను పట్టి గోదావరి ఇంత మంది కుక్కలు అయితే పైగా నిన్న ఎప్పుడన్నా అన్న అనరా నేను మొగలు వారిని కొడతారు చూడు అంటే మొగల వారిని కొట్టద్దా కొడతారు హినూరి మహిళ సంఘమా ఆ చేసుకున్న భార్యలు అయితే చేసుకున్న భర్తలు రావే పోవే పోతే అటుండే ఇటుండే ఆకురంటే ఈ కూరండి అని అనరాని మాట్లాడి కొట్టరాని దెబ్బలు కొట్టచ్చు తిట్టరాని తిట్టచ్చు కానీ చేసుకున్న భర్తలను వారిని కొట్టద్దా చేసుకున్న భర్తలను ఏమండి శ్రీవారు రాండి పోండి ఎండ ఎల్లండి అటు పోండి ఇటు పోండి ఆకురండి మరి అని అంటే అవు అర్ధాయసు ఒక శివకల్లోడా ఒక షోలోడా గోని కడపోడా గోని దెబ్బలోడా తొట్ట రెక్కలోడా గుడ్డెలు పాలపోడా గోని దెబ్బలోడా ఓ బల్లి గుడ్లోడా ఓ లంబడు మొక్కపోడా ఓ జింబాంబే వెస్ట్ ఇండీస్ మొక్కపోడా అది వేరే దేశం గిట్ల అంటే అవో 80 ఏళ్ళు బతకటోళ్ళు 102 ఏళ్ళు బతకరు వారిని కొడితే ఇక కథోళ్ళకి ఇట్లా అన్నారని నేర్చుకున్నారు అనుకో ఇక తెల్లారంగా మీకు దెబ్బలైతే ఏదో మీ జోక్ కోసం అంటారు కానీ అయ్యా మన గడపాని ఏనాడు మాత్రము కొట్టు నింద దూరమైన కన్న కడుపు దగ్గర అయిందయ్యా రావయ్య మన రాజ్యం వెళ్ళిపోదామని అయ్యో చిన్న దోరా బంగుల కాట